Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. So far we have covered chapter 1, 2, 3 and 4 as well. Completely have been covered. Please go through the earlier videos for the same things. Today we shall discuss the federal system. Federal system గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. So let's start. See the question. Mention the reasons behind framers of the Constitution of India adapting the federal system of a government in India. Also mention the key federal features of the Constitution. So question lo em adugutunnaru, the reasons behind framers of Constitution of India in adapting the federal system of government in India. So Indian government లో ఏదైతే ఫెడరల్ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నామో అటువంటి ఫెడరల్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి దారి తీసిన కారణాలు ఏంటి అని అడగడం జరుగుతూ ఉంది. సేమ్ టైం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద కీ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయో వాటి గురించి కూడా మెన్షన్ చేయమని అడుగుతున్నారు. క్వశ్చన్ కంటైన్స్ 2 parts. ఫస్ట్ థింగ్ ఏంటి, రీజన్స్ బిహైండ్ ద అడాప్షన్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద కీ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కీ ఫెడరల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అడగడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ థింగ్ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ద పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద రీజనల్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ by the constitution itself. The constitution itself divides the powers between the central government or union government and the regional government or provincial government and the state governments. ఈ రెండింటికి సపరేట్గా పవర్స్ అనేవి కాన్స్టిట్యూషనే డివైడ్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేట్ పార్టీస్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో అవి యూనియన్ యొక్క డెలిగేటరీ బాడీస్ అనేవి కావు. యూనియన్ గవర్నమెంట్ యొక్క డెలిగేటరీ బాడీస్ అనేవి కావు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెన్స్ అండ్ దేర్ ఓన్ ఎగ్జిస్టెన్స్, పవర్స్, రెస్పాన్సిబిలిటీస్. రైట్, సో రెండింటికి కాన్స్టిట్యూషనే క్లియర్గా పవర్స్ని, రెస్పాన్సిబిలిటీని అండ్ ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాము. See, the Constitution of India provides for a federal system of government where the powers are divided between the central government and the state government. పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ ద్వారానే డివైడ్ చేయబడుతూ ఉంటాయి. ద స్ట్రక్చర్ ఎన్షూర్స్ బెటర్ కోఆర్డినేషన్ అండ్ ఎఫిషియంట్ గవర్నెన్స్ ఎస్పెషల్లీ గివెన్స్ ఇండియా సైజ్ అండ్ డైవర్సిటీ. ఈ స్ట్రక్చర్ అనేది దీనివల్ల ఏముంది, ఉపయోగాలు, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటున్నారు క్లియర్గా. ఫస్ట్ థింగ్ ఏంటి, కోఆర్డినేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇంకొకటి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎఫిషియన్సీ అని అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డిసిషన్స్ అవసరం ఉంటుందో ఆ గవర్నమెంట్ డిసిషన్స్కి, లోకల్ డిసిషన్స్కి తీసుకోవాల్సినవి స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం ద్వారా, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే పాలసీ యూనిఫార్మిటీ అవసరం అవుతుంది, పాలసీ హయ్యర్ లెవెల్ ప్రిస్క్రిప్షన్ అవసరం అవుతుందో దానిని యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం ద్వారా ఒక ఎఫిషియన్సీ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కోఆర్డినేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకు, ఏవైతే స్టేట్ లెవెల్ బాడీస్ అన్నింటికీ తగిన పవర్స్ ఇవ్వడం ద్వారా వాటిని ఎంపవర్ చేసి వాటికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి గల రిసోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవి పాలసీ ప్రిస్క్రిప్షన్ చేసేసి వాటి నుంచి వెళ్ళి ఓన్లీ ఒక డైరెక్షన్స్ మాత్రమే ఇవ్వడం ద్వారా కోఆర్డినేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక డెలిగేటరీ బాడీ అయినప్పుడు ప్రతిసారి మానిటర్ చేయాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ డెలిగేటరీ బాడీస్ అనేవి కావు. స్టేట్స్ అనేవి సెంటర్ యొక్క డెలిగేటరీ బాడీస్ అనేవి కావు. పవర్ అనేది ఖచ్చితంగా డెవల్యూషన్ చేయబడి ఉంటుంది, పవర్ ట్రాన్స్ఫర్ చేయబడి ఉంటుంది. సో వాళ్ళు ఆ డొమైన్లో రెస్పాన్సిబిలిటీని కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. తద్వారా ఓన్లీ మానిటరింగ్ ఆస్పెక్ట్స్ కోసం మాత్రమే వారి యొక్క ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఒక కోఆర్డినేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. రైట్, సో రీజన్స్ ఫర్ అడాప్టింగ్ ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అడాప్టింగ్ ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఫస్ట్ థింగ్ ఈస్ ద సబ్కాంటినెంటల్ సైజ్ అండ్ డైవర్సిటీస్. India is geographically large and culturally diverse with various languages, religions, traditions. A federal system allows for regional autonomy while maintaining the national unity. ఇండియా అనేది ఒక సబ్ కాంటినెంట్, ఒక కాంటినెంటల్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఇండియా యొక్క మొత్తం పాపులేషన్ అయినా, డైవర్సిటీ అయినా కూడా, ఈవెన్ జియోగ్రఫీ అయినా కూడా అంత డైవర్స్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్,
సో చాలా డైవర్సిఫైడ్ ఒక కంట్రీ. ఇండియా కంట్రీని అందుకే ఒక ఉపఖండం అని పిలవడం జరుగుతుంది. ఒక సబ్ కాంటినెంట్ అని పిలవబడుతుంది. ఒక కాంటినెంట్, ఒక అమెరికన్ కాంటినెంట్‌లో అయితే ఎన్నైతే వేరియేషన్స్ ఉన్నాయో, ఒక ఎంటైర్ సౌత్ అమెరికన్ కంట్రీలో ఎంతైతే వేరియేషన్స్ కనబడతాయో, ఒక ఇండియన్ కంట్రీలో అన్ని వేరియేషన్స్ అనేవి కనబడడం జరుగుతూ ఉంటుంది. ఒక యూరోప్‌లో ఎన్నైతే వేరియేషన్స్ ఉన్నాయో, అన్ని వేరియేషన్స్ అనేవి మన ఇండియాలో చూడడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇండియన్‌ని ఒక సబ్ కాంటినెంట్ అని అంటాం. ఇండియన్ కంట్రీని ఒక సబ్ కాంటినెంట్‌గా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. విత్ హ్యూజ్ డైవర్సిటీ. ఈవెన్ సైజ్ ఆల్సో. ఇండియన్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నౌ ప్రజెంట్ డే 1.4 1.4 బిలియన్. సో అంతమంది పాపులేషన్ డైవర్సిటీ ఉంది, జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉంది, ఈవెన్ లాంగ్వేజెస్, రీజియన్స్, రిలీజియన్స్, చాలా డైవర్సిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి డైవర్సిటీస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి కొంత పవర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే స్టేట్స్కి తగిన విధంగా ఎంపవర్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క లోకల్ ఆస్పిరేషన్స్ని, నీడ్స్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో అందుకోసమే ఒక రీజనల్ అటానమీని ఇవ్వడం అనేది జరిగింది. అటానమీ అంటే ఎబిలిటీ టు టేక్ డిసిషన్స్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఏవైతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎటువంటివి లేకుండా వాళ్ళకి సంబంధించిన విషయాల పట్ల వాళ్ళే ఒక డిసిషన్ తీసుకోగలిగితే దాన్ని అటానమీ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో రీజనల్ అటానమీ ఇవ్వాలంటే ఖచ్చితంగా రీజనల్ గవర్నమెంట్స్ని గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ వైడ్గా సపరేట్ పవర్స్ ఇచ్చినప్పుడే ఒక అటానమీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ సేమ్ టైమ్ వైల్ మెయింటైనింగ్ ద నేషనల్ యూనిటీ. ఈ కంప్లీట్ ఓన్లీ ఫెడరల్ సిస్టమ్ కాకుండా కంప్లీట్ ఓన్లీ స్టేట్స్కి మాత్రమే ఎంపవర్ చేసేసి సెంట్రల్ దగ్గర ఎటువంటి పవర్స్ లేవనుకోండి, ఒక యూనిఫార్మిటీ ఎస్టాబ్లిష్ చేయడం కూడా కష్టం అనేది అవుతూ ఉంటుంది. ఏవైతే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, హోమ్ అఫైర్స్, ఫారెన్ అఫైర్స్ ఆర్ ఫైనాన్సెస్, ఇలాంటివి ఉన్నాయో వాటన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎఫెక్టివ్గా మానిటర్ చేయడం ద్వారా ఒక యూనిఫార్మిటీని ఎస్టాబ్లిష్ చేస్తూనే యూనిటీని కూడా ప్రమోట్ చేసే అవకాశం అనేది ఉంది. సో రీజనల్ అటానమీ ఉంది, ఎట్ సేమ్ టైం యూనిటీ అనేది కూడా ఉంది. అందుకోసమే మన వాళ్ళు ఫెడరల్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎట్ సేమ్ టైం పార్టీషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ద ట్రామా ఆఫ్ పార్టీషన్ అండ్ ద నీడ్ టు ఇంటిగ్రేట్ ఓవర్ 500 princely states necessitated a strong center to ensure national stability and unity within the federal framework. Within a federal framework. మనకి తెలుసు 1947లో ఆగస్ట్ 15కి మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ టైంలోనే కంట్రీ అనేది 2 కంట్రీస్గా డివైడ్ అవ్వడం జరిగింది, పాకిస్తాన్ అండ్ ఇండియాగా. అండ్ ఈ టైంలోనే చాలా బ్లడ్ షెడ్ అనేది జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం చాలా ప్రిన్స్లీ స్టేట్ ఏవైతే 500+ ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్, వాటిని ఇండియన్ యూనియన్లో వాటిని విలీనం చేయడానికి చాలా ప్రయత్నాలు జరగడం జరిగింది. సో ఆ టైంలోనే ఏం జరిగింది, ఒక సెంటర్కి డిసిసివ్ పవర్స్ అనేవి కొన్ని ఖచ్చితంగా ఉండాలి, సెంటర్కి స్ట్రాంగ్గా ఉండాలి, స్టేట్స్ని కమాండ్ చేసే పొజిషన్లో ఉండాలి అని డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలోనే నేషనల్ స్టెబిలిటీ అండ్ నేషనల్ యూనిటీ కావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ దగ్గర కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉండాలి, సెంటర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ పవర్స్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ సెంటర్కి ఒక స్ట్రాంగ్ పవర్ని ఇవ్వడం జరిగింది. సెంటర్కి ఒక స్ట్రాంగ్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి, ద నీడ్ ఫర్ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ టు అడ్రస్ ద పావర్టీ అండ్ ద బ్యాక్వర్డ్నెస్ prompted the adoption of the federal systems with a strong center to drive the national growth while balancing the regional interest. ఈ పార్టీషన్ జరిగిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి, పావర్టీ అనేది ఒక బిగ్గర్ ఛాలెంజ్. ఆ టైంలో ఉన్న ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది, ఇల్లిటరసీ అనేది, ఇవన్నీ చాలా, ఈవెన్ ప్రివాలెన్స్ ఆఫ్ పాండమిక్స్ అప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అట్ సేమ్ టైం చాలా వరకు ఫెమైన్స్ కూడా ఉండడం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ ఉంది, ఫుడ్ షార్టేజ్ కూడా ఉంది. అటువంటి సిచ్యువేషన్ నుండి ఇండియాని బయటపడేయడం కోసం ఒక సెంట్రలైజ్ ప్లానింగ్ సిస్టమ్ అనేది అవసరమైనది. సో ఆ ప్లానింగ్ సిస్టమ్ని సెంట్రల్ డ్రైవ్ చేయడానికి దానికి ఖచ్చితంగా కొన్ని స్పెషల్ పవర్స్ అవసరమై ఉన్నాయి. సో అందువల్లనే ఏవైతే స్పెషల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెంట్రల్కి గ్రాంట్ చేస్తూ రీజనల్ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక ఫెడరల్ సిస్టమ్, ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ని ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. రీజన్స్ ఏంటి, సబ్ కాంటినెంటల్ సైజ్ అండ్ డైవర్సిటీ. అనదర్ థింగ్ ఈజ్ పార్టీషన్ ట్రామా ఏదైతే ఉందో అది ఒకటి, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఒకటి. అనదర్ థింగ్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది జియోగ్రఫికల్ ఆస్పెక్ట్ కింద తీసుకున్నా, ఇది పొలిటికల్ ఆస్పెక్ట్ కింద తీసుకున్నా, ఇది ఎకనామిక్ ఆస్పెక్ట్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయడం అనేది చాలా
ఇంపార్టెంట్. క్వశ్చన్లో డైమెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. క్లియర్? ఇక్కడ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు కీ ఫెడరల్ ఫీచర్స్ని చూద్దాం ఒకసారి. కీ ఫెడరల్ ఫీచర్స్, ఫెడరలిజం అంటే ఏంటో చూసాము, ఎందుకు నెసెసరీ అనేది చూసాము, ఫెడరల్ ఫీచర్స్ యొక్క కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, డివిజన్ ఆఫ్ పవర్స్. ద కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ద పవర్స్ బిట్వీన్ ద సెంటర్ స్టేట్స్ త్రూ 3 లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. 7th షెడ్యూల్ ద్వారా కాన్స్టిట్యూషన్ అనేది ఈ పవర్స్ని 3 లిస్ట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ ఈజ్ యూనియన్ లిస్ట్, సబ్జెక్ట్స్ అండర్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సెంటర్. సో యూనియన్ లిస్ట్ మీద కంప్లీట్ పవర్స్ అనేవి సెంటర్కి మాత్రమే ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ వాటి మీద బిల్స్ తీసుకురావాలన్నా, ఆర్ యాక్ట్స్ తీసుకురావాలన్నా, పాలసీస్ని ఫామ్ చేయాలన్నా, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా కంప్లీట్గా రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉంటాయి, కంప్లీట్ వచ్చేసి అండర్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. వెరస్ ద స్టేట్ సబ్జెక్ట్స్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద స్టేట్స్. కంప్లీట్గా ఇవి స్టేట్స్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, స్టేట్స్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో స్టేట్స్ మాత్రమే వీటి మీద లాస్ని ఎనాక్ట్ చేయొచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాంకరెంట్లీ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ బోత్ సెంటర్ and states can legislate. Center and state both can legislate. What are these? Health, education. Right. సో వీటి మీద రెండు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ని తీసుకురావచ్చు, ఎట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా లాస్ని తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో డివిజన్ ఆఫ్ పవర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద ఫెడరల్ పాలిటీ ఆఫ్ ఇండియా, wherein the lists are divided into three lists. Entire subjects are divided into 3 lists. First thing is union list, state list and concurrent list. Union list is under the exclusive domain of the union. State list under the exclusive authority of the states. Concurrent list on which both center and state can legislate and implement the matters. Another thing is supremacy of the constitution. Supremacy అనేది constitutional supremacy అనేది ensure చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. The constitution is the supreme law and all laws made by the both center and states must conform to it. It sets the framework within which all government organs must functions. The supremacy of the constitution అంటే మనం ఎర్లియర్ క్లాసెస్లో కూడా చూడడం జరిగింది. See, any law that is brought in by state government or central government must be in consonance with the constitution. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్కి అనుకూలంగానే లాస్ని ఎనాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ లాస్లో తీసుకొచ్చారు, ఒక బిల్ తీసుకొచ్చారు, ఆ బిల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ తోటి మ్యాచ్ అవ్వడం లేదు, ఒక కన్ఫార్మిటీ అనేది లేదు, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్కి కన్ఫార్మిటీ లేదనంటే ఆ బిల్లో ఆ పదాల వరకు తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఆ ప్రొవిజన్స్ వరకు తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి యాక్ట్ని తీసుకొచ్చినా ఆ యాక్ట్ అనేది కాన్స్టిట్యూషన్కి సరిగా అనుకూలంగానే ఉండాలి, కాన్స్టిట్యూషన్తో వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైం ఆల్ గవర్నమెంట్ ఆర్గన్స్ మస్ట్ ఫంక్షన్ ఇన్ అకార్డెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్లో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ప్రకారం మాత్రమే అన్ని ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేవి నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్. అనదర్ థింగ్ ఈస్ written nature of the constitution. Constitution is a written document that clearly outlines the division of powers and the responsibilities between the center and states, ensuring the consistency in the governance. See, నార్మల్గా ఏం జరుగుతుంది ఫెడరల్ ఫీచర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ నుండి పవర్స్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది సెంటర్కి ఆర్ యూనియన్కి స్టేట్కి మధ్యలో. ఇది ఒకవేళ ఇటువంటి టైంలో కాన్స్టిట్యూషన్ అనేది ఒక క్లియర్లీ డిఫైన్డ్ డాక్యుమెంట్గా లేదనుకోండి, అలా ఉంటే మనం ఏమంటాం, దాన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఒకవేళ కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ డాక్యుమెంట్గా లేదు అనుకోండి, ఈ లిస్ట్ అనేది ఆర్బిటరీగా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఈ లిస్ట్ అనేది ఆర్బిటరీగా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇటువంటి ఏదైతే ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయో ఆ ఫెడరల్ ఫీచర్స్ ఉన్న టైంలో కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ డాక్యుమెంట్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రిటర్న్ డాక్యుమెంట్ అంటే కోడిఫికేషన్ అనేది క్లియర్గా జరుగుతూ ఉంటుంది. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిపోయి అసెంబ్లీ అనేది మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వేరియస్ అమెండ్మెంట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవకాశం అనేది ఉంటుంది. అటువంటి డాక్యుమెంట్ని, అటువంటి కాన్స్టిట్యూషన్ని ఏమంటాము మనం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అంటాము. ఏదైతే కోడిఫికేషన్ చేయబడి ఉంటుందో,
ఒకవేళ మాడిఫికేషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంటుందో అటువంటి కాన్స్టిట్యూషన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే ఫెడరల్ ఫీచర్ ఉంటుందో ఆ ఫెడరల్ ఫీచర్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం అనేది ఒక మస్ట్ హ్యావ్ ఫీచర్స్, రైట్. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ అనేవి నార్మల్గా ఫ్లెక్సిబుల్గా రిజిడ్గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది? నార్మల్గా ఒక లాని ఒక బిల్ని పాస్ చేసినట్టే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని అమెండ్మెంట్ చేసినట్టయితే దాన్ని ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒక స్పెషల్ మెకానిజం అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం అవసరమైతే దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని అంటాము. నార్మల్గా ప్రొవిజన్స్ ఏదైతే లాస్ యాక్ట్స్ ఎనాక్ట్ చేసినట్టు నార్మల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనం చేంజ్ చేయలేము. అటువంటి కాన్స్టిట్యూషన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. వి ఆల్ నో దట్ అండర్ ఆర్టికల్ 368 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ఫర్ ఏ సెపరేట్ మెకానిజమ్స్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి 368 ప్రొవిజన్ అనేది క్లియర్గా సపరేట్ మెకానిజంని ప్రిస్క్రైబ్ చేసింది. సో అందువల్లనే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని విధాలుగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కొన్ని విధాలుగానేమో రిజిడ్గా ఉంటుంది. సో ఫెడరల్ ఫీచర్స్లో వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటి మనం చెప్పుకున్నాం అప్పుడు? ఏదైతే ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవి ఒక స్పెషల్ మెకానిజంతో మాత్రమే అమెండ్మెంట్ చేయబడతాయని చెప్పుకోవడం జరిగింది ఎర్లియర్ క్లాస్లో. సో ఎనీ అమెండ్మెంట్ రిలేటెడ్ టు ద ఫెడరల్ ప్రొవిజన్స్, particularly center-state relations, requires the approval of both Union Parliament and the state legislatures, ensuring the balance of power. ఏవైతే ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయో, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏదైతే ఉందో, రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద రాజ్యసభ ఏదైతే ఉందో, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, సో ఇటువంటి వాటన్నింటిని ఫెడరల్ ఫీచర్స్గా గుర్తించడం జరిగింది. సో ఈ ఫెడరల్ ఫీచర్స్ని అమెండ్మెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ మెకానిజం అనేది అవసరం. పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేది అవసరం ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని పాస్ చేయాలంటే. సో ఫెడరల్ ఫీచర్స్ని అమెండ్మెంట్ చేయాలని అంటే ఒక స్పెషల్ మెకానిజం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకు? ఈ ఫెడరల్ ఫీచర్ అంటే ఫెడరలిజం అని అంటే ఏమనుకుంటున్నాం? కాన్స్టిట్యూషన్ దట్ డివైడ్స్ ద పవర్స్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. నార్మల్గా యూనియన్ గవర్నమెంటే యూనిలాటరల్గా చేంజ్ చేస్తూ ఉంది అనుకోండి ఈ లిస్ట్ని, అప్పుడు ఈ లిస్ట్కి ఒక మీనింగ్ అనేది ఉండదు, ఒక అర్థం అంటూ ఏది ఉండదు. సో ఈ లిస్ట్ని చేంజ్ చేయాలంటే ఒక స్పెషల్ మెకానిజంతో మాత్రమే చేయగలుగుతారు. సో స్పెషల్ అమెండ్మెంట్ అనేది స్పెషల్ మెజారిటీతో అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 తీసుకొచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేది కూడా అవసరం. అప్పుడు మాత్రమే ఈ లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంటైర్ ప్రొసీజర్ బట్టి మనం ఏమనుకుంటున్నామో ఒక రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఫెడరల్ ఫీచర్స్లో ఒక భాగమే, రైట్. అనదర్ థింగ్ ఈస్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది కూడా ఫెడరల్ ఫీచర్స్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్. ద సుప్రీం కోర్ట్ independent from the center and states has the power to declare laws unconstitutional if they violate the constitution. It also resolves the dispute between the center and the state governments. Independent judiciary ప్రీవియస్ క్లాసెస్లో మనం క్లియర్గా చూడడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ యొక్క జుడిషియరీ యొక్క అవసరం ఎందుకు? ఈ లాస్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్టేట్స్ యొక్క లాస్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాటి యొక్క డొమైన్ అనేది క్రాస్ చేసి అవి లెజిస్లేచర్ని క్రియేట్ చేస్తాయో, ఒక జ్యూరిస్ప్రుడెన్స్ని క్రాస్ చేసేసి లెజిస్లేచర్ని క్రియేట్ చేస్తాయో, అప్పుడు జుడిషియల్ రివ్యూ ద్వారా వాటిని నల్లిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్, ఈ ఫెడరలిజంలో ఏముంటుంది? కాన్స్టిట్యూషన్ అనేది పవర్స్ని డివైడ్ చేస్తుంది యూనియన్కి, స్టేట్స్కి. సో యూనియన్ గవర్నమెంట్ అనేది తన యొక్క పరిధిని దాటి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆ స్టేట్స్ లిస్ట్లో ఉన్న వాటి మీద ఎనాక్ట్ చేసింది అనుకోండి. సో అప్పుడు ఎవరు నల్లిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది? కోర్ట్స్ షుడ్ ఇంటర్వీన్ అండ్ నల్లిఫై దీస్ లాస్ ఆర్ యాక్ట్స్, రైట్. సో ఇలా చేయాలి అని అంటే కోర్ట్స్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దే షుడ్ నాట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై the union government as well as state governments. They should be beyond the influence, so their working should have autonomy, right. సో అందుకోసమే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫీచర్స్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అనదర్ థింగ్ ఈస్ బైకామరలిజం.
See, the parliament consists of two houses, Lok Sabha, that is representing the people, and Rajya Sabha, that represents the states. This structure helps maintain a balance between the regional and the national interest. ఈ బైకామరలిజం అంటే ఏముంటుంది, టూ హౌసెస్ అనేవి ఉండాలి. ఒకటి పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ అనేది ఉంటుంది. లోక్సభ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద పీపుల్, రాజ్యసభ వచ్చేసి రిప్రజెంట్స్ ద స్టేట్స్, రైట్. సో వెన్ ఎవర్ లోక్సభ passes some bills or some laws, it is the responsibility of the Rajya Sabha to ensure that they do not undermine the interest of the states as a whole. స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని హ్యాంపర్ చేయకుండా ఉండడం అనేది చూసుకోవాల్సిన బాధ్యత రాజ్యసభ మీద ఉంటుంది. ఈ లోక్సభలో నార్మల్గా ఎటువంటి బిల్ తీసుకొచ్చినప్పుడు అవి స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్కి అగేన్స్ట్గా ఉన్నప్పుడు రాజ్యసభ అనేది ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ జ్యుడిషియరీ ఎలా అయితే యాక్ట్ చేస్తూ ఉంటుందో లోక్సభ మీద ఒక చెక్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు? లోక్సభ రిప్రజెంట్స్ ద పీపుల్, దట్ మీన్స్ యూనియన్ యాజ్ ఏ హోల్, వెరాజ్ రాజ్యసభ రిప్రజెంట్స్ ద స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడమే దాని యొక్క ప్రథమ కర్తవ్యం. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ చెక్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద లోక్సభ యొక్క పవర్స్ మీద ఒక చెక్ లాగా రాజ్యసభ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అందువల్లనే ఒక బైకామరలిజంని కూడా మనం ఫెడరల్ ఫీచర్స్లో భాగంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇండియన్ ఫెడరలిజం ఈజ్ యూనిక్, సో బ్లెండింగ్ బోత్ ఫెడరల్ అండ్ unitary features. While the constitution ensures the regional autonomy, it also establishes a strong center to maintain the national integrity and drive development. See, this sui generis federal structure allows for flexibility and stability in the governance of a diverse and large country like India. See, this is the conclusion which I am giving for this question alone. Question అనేది డైరెక్ట్గా ఓన్లీ ఫెడరల్ ఫీచర్స్ గురించి మాత్రమే రాయమన్నారు కాబట్టి ఈ కంక్లూజన్ అనేది మనకు సూట్ అయిపోతూ ఉంటుంది. ఇండియన్ ఫెడరలిజం అనేది ఒక యూనిక్ ఆస్పెక్ట్స్. ఎందుకు? ఇట్ బ్లెండ్స్ ద ఫెడరల్ ఫీచర్స్ అండ్ యూనిటరీ ఫీచర్స్ టుగెదర్, రైట్. సో ఏవైతే ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తూనే, వాటికి ఎంఫసిస్ ప్రియారిటీ ఇస్తూనే యూనియన్ ఫీచర్స్కి కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఫెడరల్ ఫీచర్స్ ఎందుకు? టు ప్రమోట్ ద రీజనల్ అటానమీని ప్రమోట్ చేయడం కోసం. బట్ వై యూనియన్ ఫీచర్స్ ఆర్ అడాప్టెడ్? టు ఎన్ష్యూర్, యూనియన్ ఫీచర్ అన్నా కూడా ఇక్కడ ఏంటి, ఒక స్ట్రాంగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వై దిస్ స్ట్రాంగ్ సెంటర్? టు ఎన్ష్యూర్ ద నేషనల్ స్టెబిలిటీ అండ్ ద నేషనల్ స్టెబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఏదైతే నేషనల్ లెవెల్లో యూనిటీ, స్టెబిలిటీ, ఇంటిగ్రిటీ అవసరమయ్యాయో వాటి కోసం ఒక స్ట్రాంగ్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అందుకోసమే ఇండియన్ ఫెడరలిజంని ఏమని అంటారు? సుయి జనరస్ ఫెడరల్ స్ట్రక్చర్ అని అంటారు. సుయి జనరస్ ఫెడరల్ స్ట్రక్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ప్రొవైడ్స్ బోత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఇన్ ఏ కంట్రీ, వాస్ట్ కంట్రీ లైక్ ఇండియా. సో ఇండియన్ కంట్రీ ఇట్లాంటి కంట్రీలలో ఖచ్చితంగా యూనియన్ ఫీచర్స్ అనేవి ఎట్ సేమ్ టైం స్ట్రాంగ్ సెంటర్ అనేది కూడా ఉండడం చాలా అవసరం, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది డిస్కస్ అని మనకు ఇవ్వలేదు, క్వశ్చన్లో మనల్ని డిస్కస్ అని అడగలేదు. అందువల్లనే మనం యూనిక్నెస్ అని ఏదైతే ఉందో దాన్ని ఎలాబొరేట్ చేయలేదు. కానీ ఒకవేళ క్వశ్చన్లో డిస్కస్ అని అడిగారనుకోండి, మనం ఖచ్చితంగా ఏవైతే యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయో ఆ యూనిటరీ ఫీచర్స్ని కూడా అట్లీస్ట్ డ్రాప్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మొత్తం ఎలాబొరేట్ చేయకపోయినా ఒక 25% అనేది ఆన్సర్లో డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మెన్షన్ ద ఫెడరల్ ఫీచర్స్ అని మాత్రమే అడగడం జరిగింది. ఒకవేళ డిస్కస్ అన్నారనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా యూనిటరీ ఫీచర్స్ని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో యూనిటరీ ఫీచర్స్లో ఇక్కడ నేను ఏంటంటే డిస్కస్ అన్నట్టు కూడా తీసుకొని మళ్ళీ మెన్షన్ చేశాను. సో యూనిక్నెస్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం మన దగ్గర. సో వైల్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ షేర్స్ మెనీ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం, it also incorporates several unitary elements. For instance, the center has the power to alter the state boundaries. State యొక్క బౌండరీస్ని సెంటర్ అనేది చేంజ్ చేయొచ్చు. అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్స్. ది గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దే ఆర్ నాట్ ఎలెక్టెడ్ బై ద స్టేట్ ఎలక్టోరేట్స్.
సో ఏదైతే స్టేట్లో ఉన్న పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ ద్వారా ఎన్నుకోబడలేదు. దే ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు యాక్ట్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్ ఎట్ ద స్టేట్ లెవెల్. అట్ ద సేమ్ టైం ఇంపోజిషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక స్ట్రాంగ్ సెంటర్ టెండెన్సీని ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్లనే ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఆఫెన్ described as a cooperative federalism where the center and states work collaboratively balancing the unity with the regional diversity. ఇండియన్ ఫెడరలిజంని ఒక కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సెంటర్ స్టేట్స్ ఏంటి అని అంటే ఇక్కడ కొలాబరేట్తో ఒక పరస్పరంగా వాటి యొక్క సహకారాన్ని అందించుకుంటూ వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం? టు బ్యాలెన్స్ ద యూనిటీ ప్లస్ టు ఎన్ష్యూర్ ద రీజనల్ డైవర్సిటీని కాపాడుకుంటూనే ఒక యూనిటీని ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సేమ్ టైం ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఫేమస్ కేసు ఏదైతే ఉందో ఎస్ఆర్ బొమ్మాయి కేస్ రీఅఫర్మ్ దట్ ఫెడరలిజం ఈజ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హైలైటింగ్ ఇండియాస్ యూనిక్ మోడల్ టైలర్ టు ఇట్స్ సోషియో పొలిటికల్ నీడ్స్. ఏవైతే ఇండియన్ మోడల్స్ ఉన్నాయో, ఇండియా ఒక మోడల్ ఉందో, దట్స్ ఎ యూనిక్ మోడల్ టైలర్ టు ఇట్స్ సోషియో పొలిటికల్ నీడ్స్కి అనుగుణంగా ఉంది. సో ఎట్ సేమ్ టైం ఏంది, ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. ఎట్ సేమ్ టైం దిస్ మోడల్ ఈజ్ టైలర్డ్ టు సూట్ ద ఇండియన్ నీడ్స్ అని చెప్పడం జరిగింది. రైట్. సో ఈ క్వశ్చన్ ఒకవేళ యూనిక్నెస్ అనేది అడిగినా ఇది రాయండి, ఎలాబొరేట్ చేయొచ్చు. డిస్కస్ అని అడిగినా కూడా ఖచ్చితంగా యూనిక్నెస్ని మెన్షన్ చేయండి. రైట్. Let us look into another question. Explain why it is argued that India is a sui generis case of federalism. Sui generis ante meaning enti? See, it simply meaning unique or one of its own kind. ప్రత్యేకమైన దానిగా చూస్తడం జరుగుతూ ఉంటుంది. సో ఫెడరలిజం అన్నింటిలో ఇండియన్ యొక్క ఫెడరలిజం అనేది చాలా ప్రత్యేకమైనది, దానికి అదే ప్రత్యేకమైనది అని అంటాం కదా. సో అలాంటి వర్డ్ మీనింగ్ వస్తూ ఉంటుంది. సూయి జనరల్స్, ఇట్స్ ఎ యూనిక్ కేస్ ఆఫ్ ఫెడరలిజం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇండియన్ ఫెడరలిజంని ఒక యూనిక్ కేస్ ఆఫ్ ఫెడరలిజంగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్గా స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇండియన్ ఫెడరలిజంని స్టాండర్డ్గా ఏదైతే టిపికల్ ఫెడరలిజం ఉందో అది కాదు, ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఫెడరలిజం అని అనడం జరుగుతూ ఉంటుంది. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ ఆర్గ్యూడ్, ఎందుకు అలా పిలుస్తున్నారు అని క్వశ్చన్లో అడగడం జరిగింది. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ థీమ్ వచ్చేసి మళ్ళీ ఫెడరలిజంలో ఇంట్రడక్షన్లో రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇలా లాటిన్ పదాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందో, లాటిన్ వర్డ్స్ వస్తాయో వాటిని ఇంట్రడక్షన్ టైంలోనే క్లియర్గా డిఫైన్ చేస్తే బెటర్. ఇంట్రడక్షన్లో మనం వాటి మీనింగ్ రాయనవసరం లేదు, బట్ మన ఇంటర్ప్రిటేషన్ అనేది అక్కడ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ ఏంటి, ఫెడరలిజం యొక్క ఇంట్రడక్షన్లో ఫెడరలిజం యొక్క డెఫినేషన్ని క్లియర్గా రాయండి. ఫెడరలిజం రెఫర్స్ టు డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద టూ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ నేషనల్ గవర్నమెంట్ అండ్ అనదర్ వన్ ఈస్ రీజనల్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆర్ సమ్ స్టేట్ గవర్నమెంట్స్ వేర్ బోత్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషన్ అనేది పవర్స్ని క్లియర్గా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వన్ ఈస్ నేషనల్ గవర్నమెంట్, అనదర్ వన్ ఈస్ ద రీజనల్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్, వీటి మధ్యలో. సో బోత్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ జ్యూరిస్డిక్షన్. వారి జ్యూరిస్డిక్షన్లో అవి ఒక ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెడరలిజం? క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి ఎప్పుడైనా ఫెడరలిజంకి అని అంటే యుఎస్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎగ్జాంప్లిఫై ద క్లాసికల్ federalism where the national and state governments have a clear and constitutionally defined powers. Constitution అనేది క్లియర్గా పవర్స్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ఏ ఫెడరల్ సిస్టమ్ బట్ ఇట్ ఆల్సో ఇన్కార్పొరేట్స్ యూనిటరీ ఫీచర్స్ లీడింగ్ టు పొలిటికల్ కామెంటేటర్ టు డిస్క్రైబ్ ఇండియన్ సిస్టమ్ ఏ క్వాసీ ఫెడరల్ ఆర్ ఫెడరేషన్ సూయి జనరస్ ఏ యూనిక్ ఇన్ ఇట్స్ నేచర్. సో ఇట్లా క్లియర్గా డిఫైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లాటిన్ టర్మ్స్ వస్తాయో వాటి యొక్క మీనింగ్ని మెన్షన్ చేయండి, ఇండియాలో ఏం జరుగుతూ ఉంటుంది, ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సో వేర్ నేషనల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ డిరైవ్స్ దేర్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ ప్రొవిజన్స్ విచ్ లీడ్ టు స్ట్రాంగ్ సెంటర్
రైట్. సో స్ట్రాంగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. వీటిని మనం యూనిటరీ ఫీచర్స్ అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని యూనిటరీ ఫీచర్స్ అనేవి కూడా ఉన్నాయి. దానివల్ల పొలిటికల్ కామెంటరీస్ ఏమని చెప్తారు ఇండియన్ ఫెడరేషన్ని, ఒక క్వాసీ ఫెడరేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్ ఫెడరేషన్ సూయి జనరస్. ఫెడరేషన్ సూయి జనరస్ దట్ మీన్స్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఫెడరేషన్. దానికి ఇండియాకి ఒక దానికంటూ ఒక యూనిక్ ఫెడరేషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటుందని అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎందుకు ఇలా అనడానికి గల కారణం ఏంటి అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనం దేని ద్వారా ఇవన్నీ చెప్తున్నాం, నార్మల్ క్లాసికల్ కేసులో ఫెడరల్ ఫీచర్స్ ఉంటే మనం యాక్చువల్లీ ఆర్గ్యూ చేసే వాళ్ళం కాదు సూయి జనరస్ అని. ఏవైతే యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే యూనిటరీ ఫీచర్స్ అరే ఏవైతే స్ట్రాంగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయో ఆ ఫీచర్స్ని మెన్షన్ చేయడం ద్వారా మనం ఫెడరేషన్ నుంచి డివియేట్ అయిపోయి ఒక యూనిక్ ఫెడరేషన్ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం క్లియర్గా అవుతుంది. స్టాండర్డ్ ఫెడరేషన్కి ఉన్న ప్రిన్సిపల్స్ని మెయింటైన్ చేస్తూనే కొన్ని మళ్ళీ యూనిటరీ ఫీచర్స్ ద్వారా ఒక స్ట్రాంగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇండియాలో ఒక యూనిక్ ఫెడరలిజం ఉంది, యూనిక్ ఫెడరలిజం కాన్సెప్ట్ ఉంది అని ప్రూవ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. రైట్. సో వై ఇండియా ఈజ్ కన్సిడర్డ్ ఏ సూయి జనరస్ కేస్ ఆఫ్ ఫెడరలిజం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, stronger central government. Unlike classical federal systems where power is more equally divided between the state government and the central government, the Constitution of India assigns more power to the center than states. The central government has greater role in areas of national importance, ensuring that unity and control over the matters like defense, foreign affairs, and communications. నార్మల్గా లిస్ట్ అనేవి చూసాం కదా, సెవెంత్ షెడ్యూల్లో లిస్ట్ అనేవి చూసాం. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. రైట్. సో స్టేట్ లిస్ట్లో స్టేట్కి సంబంధించిన లోకల్ మ్యాటర్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ వాటర్ సప్లై ఏవైతే ఉందో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్. బట్ యూనియన్ గవర్నమెంట్లో ఏంటి, యూనియన్ గవర్నమెంట్కి దాని యొక్క మేజర్ డొమైన్ వచ్చేసి ఏంటి, కంప్లీట్గా ఒక యూనిఫార్మిటీని అండ్ నేషనల్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం. సో దానికోసం ఏవైతే లిస్ట్లో సపరేట్ చేసిన టాపిక్స్ ఉంటాయో ఆ సపరేట్ చేయబడిన టాపిక్స్ సెంటర్ని స్ట్రాంగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సే deliberate effort to divide the powers between the center and the states so that center can manage the matters of national importance, states can look after the matters of లోకల్ ఇంపార్టెన్స్. ఇమ్మీడియట్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ యొక్క ఇమ్మీడియట్ నీడ్స్, ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్స్ డీల్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి మ్యాటర్స్లో అయితే ఒక యూనిఫార్మిటీ అవసరం అవుతుందో ఆ మ్యాటర్స్ని యూనియన్ లిస్ట్కి ఇవ్వడం జరిగింది. లైక్ డిఫెన్స్, కంప్లీట్లీ అన్ని స్టేట్స్ యొక్క డిఫెన్స్ని యూనియన్ గవర్నమెంటే చూసుకోవాల్సి వస్తుంది. సో ఫారెన్ అఫైర్స్, సో ఇండియా రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ యూనిక్ ఎంటిటీ, యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ. రైట్. సో ఎక్కడైతే బయలాటరల్ ఆర్ మల్టీలాటరల్ ఫోరంకి వెళ్ళినప్పుడు ఇండియా అనేది దో ఇట్ హ్యాస్ మెనీ స్టేట్స్, ఇట్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ. సో దానికి ఎప్పుడైతే అలా చేయడానికి ఆ మ్యాటర్ని, ఆ లిస్ట్ని, సబ్జెక్ట్ని ఎవరికి ఇవ్వాలి, యూనియన్ లిస్ట్కి ఇచ్చినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. ఎట్ సేమ్ టైం కమ్యూనికేషన్స్. రైట్. ఒక యూనిఫామ్ పాలసీ అనేది అవసరం ఇక్కడ. సో సెంటర్ అనేది ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ వల్ల స్ట్రాంగర్గా కనబడుతూ ఉంటుంది. బట్ పర్పస్ ప్రకారం చూసుకుంటే ఏవైతే ఉందో లోకల్ గవర్నమెంట్స్ని, లోకల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్స్ డీల్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాటర్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేవి సెంటర్ డీల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ డెలిబరేట్ అటెంప్ట్ అనేది దేనివల్ల వచ్చింది అని అంటే క్లియర్ డివిజన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ వల్ల రావడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ not formed by an agreement between the state. Indian federation is not formed by an agreement between the states. In classical federations like United States, the federation is a result of an agreement or treaty among the sovereign states అనే పదమని చాలా ఇంపార్టెంట్. However, India's federal structure was not the outcome of such an agreement. Indian states were recognized after the independence and the union was created as a single entity with states having no role in its formation. రైట్. నార్మల్గా యూఎస్లో ఏం జరిగింది, యూఎస్ఏలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అనేవి అన్ని సావరిన్ అంటే దే హ్యావ్ ద అల్టిమేట్ పవర్, దే కెన్ టేక్ ద డిసిషన్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. సో సావరిన్ స్టేట్స్. సో ఈ స్టేట్స్ అనేవి అన్ని
ఒక దగ్గరికి వచ్చేసి ఒక మీటింగ్ ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారా, ఒక అరేంజ్మెంట్ ద్వారా ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఒక యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఫెడరల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్ ఇండియాలో అలా జరిగిందా? లేదు. ఇండియా ఎంటైర్ ఏదైతే ఇండియా నేషన్ ఉందో, ఇండియా నేషన్ అనేది కంప్లీట్గా ఒక ఫ్రీ ఎంటిటీ అనేది ఉంది. ఒక యూనియన్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ది స్టేట్స్ వర్ డివైడెడ్. ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ని అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం మాత్రమే డివైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్, రాదర్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ది స్టేట్స్ వర్ established. Only for administrative convenience these states were established. But unlike in the US where the sovereign states have come together to form a federation, right? సో ఒక ఫెడరేషన్ ఫామ్ చేయడం కోసం అనేది స్టేట్స్ అనేవి దగ్గరికి రావడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఏ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఇండియన్ యూనియన్ అనేది ఇండిస్ట్రక్టబుల్. ఇండియన్ యూనియన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. ఇండియన్ యూనియన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. Article 1 of the Indian Constitution describes India as a union of states, unlike other federations where the states may have the right to secede. Indian states cannot secede. Indian states లో ఏమిటి, ఇండియన్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇట్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్గా గుర్తించడం అనేది జరుగుతుంది. అన్లైక్ అదర్ స్టేట్స్, నార్మల్ స్టేట్స్లో ఏం జరుగుతూ ఉంటుంది? స్టేట్స్ కెన్ గో అవుట్ ఆఫ్ ద సెంట్రల్ ఫెడరలిజం. ఒకవేళ ఫెడరలిజం అనేది వాటికి నచ్చట్లేదు అనుకోండి, ఆ ఫెడరలిజం సిస్టమ్ నుంచి వెళ్ళి స్టేట్స్ అనేవి సపరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇండియాలో అలా ఉండదు. ఇండియాలో ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో స్టేట్స్ అనేవి డిస్ట్రక్ట్ చేయబడతాయి. స్టేట్స్ యొక్క బౌండరీస్ని ఈజీగా ఆల్టర్ చేయవచ్చును. యూనియన్ గవర్నమెంట్ బై వర్చ్యూ ఆఫ్ ఆర్టికల్ 3 కెన్ చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. స్టేట్స్ అనేవి బౌండరీస్ అనేవి ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ యూనియన్ బౌండరీ అనేది ఏదైతే ఉందో, యూనియన్ యొక్క మ్యాప్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. అందుకోసమే ద యూనియన్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. దో ద స్టేట్స్ కెన్ బి రీఆర్గనైజ్డ్, మెర్జ్డ్, డివైడెడ్ బేస్డ్ ఆన్ ద పార్లమెంటరీ లెజిస్లేషన్. పార్లమెంట్ ఒక లెజిస్లేషన్ పాస్ చేసి స్టేట్స్ని ఆల్టర్ చేసే అవకాశం అనేది ఉంది. కానీ యూనియన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇండిస్ట్రక్టబుల్గానే ఉంటుంది. సో యూనియన్లో నుండి ఏ స్టేట్ అనేది బయటికి వెళ్ళడానికి అవకాశం అంటూ లేదు. ఒక సీడ్ అనేది అవకాశానికి ఏదీ లేదు. ఒకవేళ ఏదైనా టెరిటరీని వేరే కంట్రీకి అప్పగించాలన్నా కూడా ఆ పవర్ అనేది సోల్గా పార్లమెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఫర్ సెటిలింగ్ ద ట్రాన్స్ బౌండరీ ఇష్యూస్. బౌండరీ ఇష్యూస్ని సెటిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇండియన్ నేషన్ ఈజ్ ఎ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో ఈ ఫెడరేషన్ ఫీచర్ అనేది కూడా యూనిక్ టు ఇండియా. అందువల్లనే ఇండియాని ఒక sui generis form of federation అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండ్ సెంట్రల్ పవర్స్. దేర్ ఆఫ్టర్ ద పవర్స్ కన్ఫర్డ్ టు ద central based on these emergency provisions. See, in times of emergency such as Article 352 national emergency, Article 353 the president rule, the center can assume powers usually reserved for states, effectively ordering the federal balance. This makes a system temporarily unitary, which is a unique feature of India, which is not seen in many federal systems. See, నార్మల్గా నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 కింద ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ 356 కింద ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎర్లియర్ వీడియోస్లో చూడడం జరిగింది. సెంటర్ అనేది కంప్లీట్ పవర్స్ని అక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంటైర్ ఏదైతే ఫెడరల్ యూనిక్ సెటప్ ఉందో, ఫెడరల్ సెటప్ ఏదైతే ఉందో, దట్ కంప్లీట్లీ టర్న్స్ అవుట్ టు బి యూనిటరీ మోడల్. ఒక యూనిటరీగా తయారవుతుంది వితౌట్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎటువంటి అవసరం లేకుండా ఎంటైర్ సెటప్ అనేది ఫెడరల్ నుంచి వెళ్ళి ఫెడరల్ సెటప్ కాస్త యూనిటరీగా మారుతూ ఉంటుంది ఇన్ ద టైమ్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇది టెంపరీ మెకానిజమ్స్ ఎందుకు? టు హ్యాండిల్ ఆర్ టాకిల్ ద అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అని కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో క్లియర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? క్లాసిక్ ఫెడరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసిక్ ఫెడరేషన్స్ అన్నింటిలో ఇటువంటి ఫీచర్స్ అనేవి ఎక్కడ
కనిపించవు. మనకెక్కడ ఏదైనా బీట్ యూఎస్ఏ ఆర్ కెనడా ఇటువంటి చూసినప్పుడు వాటిలో ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకి కనిపించవు. అందువల్లనే ఇటువంటి ఫీచర్స్ ఉండడం వల్లనే ఇండియాని ఒక స్పెషల్ మోడల్‌గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక యూనిక్ సిస్టమ్‌గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీస్ ఆర్ ద ప్రొవిజన్ దట్ మేక్స్ ఇండియా ఏ sui generis form of federation. Right. Another thing is unequal representation of states in upper house. నార్మల్‌గా ఇందాక చూసాం పార్లమెంట్ అనేది లోక్‌సభ, రాజ్యసభగా డివైడ్ చేయబడింది. లోక్‌సభ రిప్రజెంట్స్ ద పీపుల్ వేరస్ ద రాజ్యసభ రిప్రజెంట్స్ ద స్టేట్స్. సో, ద అప్పర్ హౌస్ ఏదైతే ఇక్కడ ఉందో అది మనకు రాజ్యసభ అవుతుంది. రైట్. అన్లైక్ ఇన్ యూఎస్ఏ ఆర్ ఆస్ట్రేలియా వేర్ ఈచ్ స్టేట్ హ్యాస్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెనేట్, that is upper house. India's Rajya Sabha or Council of State has representation based on the population. So larger states like UP have more seats than smaller states like Sikkim, making the federation unequal in terms of representation. నార్మల్గా యూఎస్లో సెనేట్లో ఏం జరుగుతూ ఉంటుంది, 100 సీట్స్ ఉంటాయి ఈచ్ స్టేట్స్కి. అక్కడ 50 స్టేట్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈచ్ స్టేట్స్కి 2 సీట్స్ ఉంటాయి. సో 100 సీట్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇండియాలో అలా లేదు. ఇండియాలో ఒక స్టేట్కి వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం మాత్రమే సీట్స్ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. జస్ట్ లైక్ ఇన్ లోక్సభలో కూడా పాపులేషన్ ప్రకారమే సీట్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇన్ ద రాజ్యసభలో కూడా ఈ సేమ్ పాపులేషన్ ఏవైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏవైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ద్వారా రాజ్యసభకి ఎంపీసీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక పాపులేషన్ బేస్ మీద మాత్రమే ఎన్నుకోబడ్డారు. సో ఇది కూడా ఒక యూనిక్ ఫీచర్ దట్ ఈస్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక యూనిక్ ఫీచర్స్. సో దీని ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, స్టేట్స్లో ఒక అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. అన్ఈక్వల్ రిప్రజెంటేషన్. సో స్టేట్స్ హ్యావ్ అన్ఈక్వల్ సే ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ రాజ్యసభ. నార్మల్గా యూపీలో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎంపీ సీట్లు, రాజ్యసభ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ సిక్కిం లాంటి స్టేట్స్లో ఒకే రాజ్యసభ సీట్ అనేది ఉంటుంది. సో అనదర్ థింగ్ ఈస్ యూనిక్ ఫీచర్స్ లైక్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్స్. India's federal system has features that strengthen the central government, such as all India services. ఏవైతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయో లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ రిక్రూటెడ్ బై ది సెంటర్ బట్ సర్వ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇవి ఒక యూనిటరీ ఫీచర్స్. ఎందుకు కంప్లీట్గా పవర్ అనేది యూనియన్లోనే ఉంది, యూనియన్కి మాత్రమే ఉంది. ఎట్ సేమ్ టైమ్ ద గవర్నర్ appointed by the center acts like a bridge between the central and the state governments with special powers to oversee and report the state functioning. సో గవర్నర్ అనే వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ లాగా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెంట్రల్ యొక్క రిప్రజెంటేటివ్ ఎట్ ద స్టేట్ లెవెల్ అనేది జరుగుతూ ఉంటుంది. మేజర్గా వాళ్ళ యొక్క టాస్క్ ఏంటి, టు యాక్ట్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ ఆర్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్, అండ్ ఆల్సో టు మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ and to give timely feedback or timely report on states functioning to the union government. సో ఈ టాస్క్స్ అనేవి ఉండడం జరిగింది. సో గవర్నర్ని అపాయింట్ చేసే దాంట్లో స్టేట్స్కి మాత్రమే ఎనీ సే ఉండదు, స్టేట్స్కి ఎటువంటి సే అనేది ఉండదు. స్టేట్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ద గవర్నర్. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కంట్రోలర్, ఆడిటర్ జనరల్, ద ఎలక్షన్ కమిషన్స్ ఆర్ సెంట్రల్లీ కంట్రోల్డ్ ఎన్షూరింగ్ ద నేషనల్ ఓవర్సైట్. సో ఇక్కడ మెంబర్స్ని అపాయింట్ చేస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఎటువంటి రోల్ అనేది లేదు. ఏవైతే ఉన్నాయో మెకానిజమ్స్, కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, క్లియర్ కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్, వాటిలో సెంటర్కి ఎటువంటి రోల్ అనేది లేదు. ఏవైతే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క మెంబర్స్ని అపాయింట్ చేయడంలో స్టేట్స్కి ఎటువంటి సే అనేది లేదు. స్టేట్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ టు దీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ కాగ్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి. రైట్. సో ఇటువంటి బాడీస్లో అపాయింట్ చేయడంలో ఎటువంటి రోల్ అనేది లేదు. అనదర్ థింగ్ ఈస్ నో డ్యూయల్
citizenships. Unlike many federations where the citizens have dual citizenship, both national as well as the state, India provides for a single citizenship for the entire country. నార్మల్గా యూఎస్ఏలో ఎలా ఉంటుంది? యూఎస్ఏలో దే ఆర్ ద సిటిజన్ ఆఫ్ ద నేషన్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ దే బిలాంగ్ టు, రైట్? సపోజ్ ఒకవేళ వాళ్ళు ఫ్లోరిడా స్టేట్ నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి యుఎస్ఏ సిటిజన్షిప్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఫ్లోరిడా యొక్క సిటిజన్షిప్ కూడా ఉంటుంది, రైట్? సో ఖచ్చితంగా వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. కానీ ఇండియాలో ఎలా ఉంటుంది? ఇండియాలో ఓన్లీ యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఇండియన్ సిటిజన్షిప్ అని మాత్రమే ఉంటుంది. తెలంగాణ సిటిజన్షిప్, ఆంధ్ర సిటిజన్షిప్, తమిళనాడు సిటిజన్షిప్ అని ఉండదు. బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ దే కెన్ బి కాల్డ్ యాజ్ ఎ తమిళియన్, యాజ్ ఎ తెలుగు పర్సన్, బట్ there is no official citizenship in ఇండియా. డొమిసైల్ బేస్డ్గా వాళ్ళు పర్టికులర్ స్టేట్స్కి చెందిన వాళ్ళ కాదా అనేది డిసైడ్ చేయబడుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద డొమైసైల్, ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క నివాసం ఉంటుందో దాని ప్రకారం మాత్రమే డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ నో డ్యూయల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. దిస్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద యూనిటరీ నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. At the same time, the evolution towards the decentralization. While India's federal system started with a strong central bias, over the time there has been a shift towards greater decentralization and devolution of power. So this is seen initiations like 73rd and 74th constitutional amendments, which strengthen the local governance through panchayat raj institutions and urban local bodies. నార్మల్గా ఏం జరిగింది ఇండియాలో? ఫస్ట్ ఓన్లీ 2 టైర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ టైర్ 1, టైర్ 2 డిసైడ్ చేయడం అనేది జరిగింది. కానీ 73rd, 74th అమెండ్మెంట్స్ రావడం ద్వారా ఏదైతే లోకల్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ గవర్నమెంట్స్ని టైర్ 3గా డిసైడ్ చేయడం అనేది జరిగింది. సో పవర్స్ అనేవి కొన్నింటిని ఈ రెండింటి మధ్యలో డివైడ్ చేస్తూ సెంటర్ టు స్టేట్ మధ్యలో డివైడ్ చేయడం జరిగింది. అట్ సేమ్ టైం స్టేట్ టు లోకల్ బాడీస్ మధ్యలో కూడా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ డెవల్యూషన్ అనేది ఏదైతే ఉందో సెంటర్ నుండి మళ్ళీ సబ్ ఫెడరలిజం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ యూనిక్ టు ఇండియన్ ఫెడరేషన్. ఇండియన్ ఫెడరేషన్స్ నార్మల్గా ఫెడరేషన్స్ ఉన్న దగ్గర ఎక్కడ 3 టైర్లో చాలా రేర్గా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి డెవల్యూషన్ ఏదైతే థర్డ్ టైర్కి ఇవ్వడం జరిగిందో దట్ ఈస్ యూనిక్ టు ఇండియా. గ్రేటర్ డీసెంట్రలైజేషన్ ఎట్ ద సేమ్ టైం గ్రేటర్ డెవల్యూషన్ ఆఫ్ పవర్ టు ద లోకల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్. లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీస్కి డెవలప్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద సెటప్ ఎన్ష్యూర్డ్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్. సో కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం ద్వారా ఈ ప్రత్యేకమైన ప్రొవిజన్స్ని ఎన్ష్యూర్ చేయడం అనేది జరిగింది. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ష్యూర్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఆల్సో మేక్స్ ఇండియన్ ఫెడరేషన్ ఏ యూనిక్ వన్, రైట్? కంక్లూషన్ వచ్చేసి ఏంటి? ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ డిస్టింక్ట్ బికాస్ ఇట్ blends both federal and unitary elements. However, India's federation tilts towards the strong center, making it a sui generis system, a unique in its design and its practice. This is very, very important. Over the time, evolving political and economic landscape is fostering greater decentralization, making India's federalism adaptable to the country's dynamics needs as well. నార్మల్గా ఇండియన్ ఫెడరలిజంని ఒక సూయి జనరస్గా మాత్రమే చూడడం అనేది జరుగుతూ వస్తుంది. బట్ ఓవర్ ద టైమ్ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ అనేది చాలా ఎవాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎందుకు? డీసెంట్రలైజేషన్. ఒకప్పుడు సెంట్రలైజేషన్ ఎందుకు అవసరం? కంట్రీ అప్పుడే ఇండిపెండెన్స్ తీసుకురావడం జరిగింది. పార్టీషన్స్ యొక్క ఏవైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ మైండ్లో ఉంచుకోవడం, అట్ ద సేమ్ టైం వార్స్ ఏవైతే ఇనిషియల్ పీరియడ్స్లో జరిగాయో ఆ వార్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక సెంట్రలైజేషన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ తర్వాత డెవలప్మెంట్ చేయడానికి, పావర్టీ ఎరాడికేషన్ తీసుకురావడానికి, ఎంపవర్మెంట్ అనేది సాధించడానికి డీసెంట్రలైజేషన్ని ఒక యాక్టివ్ టూల్గా ఎంగేజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీసెంట్రలైజేషన్ ఈజ్ సీన్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్, ఏజెంట్ ఆఫ్ ప్రమోటింగ్ ద ఆర్ ఎంపవరింగ్ ద లోకల్ కమ్యూనిటీస్.
సో లోకల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడానికి డీసెంట్రలైజేషన్ ద్వారానే తీసుకురావడం జరిగింది. సో దెర్ వాజ్ ఎ ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ యాజ్ వెల్ ఇండైరెక్ట్లీ ఇన్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్. ఏదైతే ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఉందో ఒక స్టాటిక్గా అనేది లేదు. సో యాజ్ ఎలా అయితే ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ మారుతూ వచ్చిందో ఇండియన్ ఫెడరల్ ల్యాండ్స్కేప్ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. చేంజింగ్ సిచ్యువేషన్స్కి, చేంజింగ్ నీడ్స్కి, ఆస్పిరేషన్స్కి అనుగుణంగా ఇండియన్ ఫెడరేషన్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కంక్లూషన్లో ఇది మస్ట్గా రాయండి. సో ఈ జనరేసే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఎవాల్వింగ్ ఇన్ నేచర్ టు సూట్ టు మేక్ ఇట్ మోర్ అడాప్టబుల్ టు ద changing needs and circumstances of the Indian nation, right?